Hello viewers, now we are going to discuss on the second part of the chapter, Histology and Anatomy of Flowering Plants, is that the tissue systems. ఈ చాప్టర్ ప్రీవియస్ పార్ట్లో మనం టిష్యూస్ గురించి చూసాం. ఇప్పుడు టిష్యూ సిస్టమ్స్ గురించి చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి ప్లాంట్ బాడీలో వాటి లొకేషన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ప్లాంట్ బాడీలో అంటే లైక్ స్టెమ్, లీఫ్, రూట్ అలా ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ టిష్యూస్ అనేవి ఆ లొకేషన్ని బట్టి, అంటే ప్లాంట్ బాడీలో ఉన్న లొకేషన్ బట్టి, ఏదో స్టెమ్, లీఫ్ ఆర్ రూట్, దాన్ని బట్టి వాటి యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. అండ్ సో ఆ స్ట్రక్చర్ అండ్ లొకేషన్ని బట్టి ఈ టిష్యూ సిస్టమ్స్ అనేవి 3 టైప్స్లో ఉన్నాయన్నమాట. అంటే ఆ టిష్యూ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అండ్ ప్లాంట్ బాడీలో ఎక్కడైతే ఏ టిష్యూ ఉంటుందో ఆ లొకేషన్, ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ టిష్యూ సిస్టమ్స్ అనేవి 3 టైప్స్గా మనం డిఫరెన్షియేట్ చేశారనమాట. అవేంటంటే ఫస్ట్ వన్ ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్, అండ్ సెకండ్ వన్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్, అండ్ థర్డ్ వన్ వాస్కులర్ టిష్యూ సిస్టమ్. అండ్ ఈ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ని ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అని కూడా అంటారు. అండ్ ఈ వాస్కులర్ టిష్యూ సిస్టమ్ని కండక్టింగ్ టిష్యూ సిస్టమ్ కూడా అని అంటారు. మీకు ఎగ్జామ్లో కనుక ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అని ఇస్తే అప్పుడు గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ గురించే రాయాలి. అండ్ కండక్టింగ్ టిష్యూ సిస్టమ్ అంటే కనుక వాస్కులర్ టిష్యూ సిస్టమ్ గురించి రాయాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టిష్యూ సిస్టమ్ ఇస్ దట్ ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్. ఎపి అంటే అవుటర్ అని, డెర్మల్ అంటే కవరింగ్ అని. సో ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ టిష్యూ అనమాట. సో ఇట్ ఫార్మ్స్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ హోల్ ప్లాంట్ బాడీ. అంటే ప్లాంట్ బాడీ మొత్తానికి ఒక అవుటర్ మోస్ట్ కవరింగ్గా ఉండే ఒక టిష్యూ ఏంటంటే అది ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ అనమాట. which consists of epidermal cells, stomata, epidermal appendages like trichomes and hairs. And ఈ ఎపిడెర్మల్ సెల్స్లోనే ఏమేమి ఉంటాయంటే స్టొమాటా ఉంటుంది, ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటే లైక్ ట్రైకోమ్స్ అని, హెయిర్స్ అని ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇదంతా ఎపిడెర్మల్ టిష్యూ అనమాట. ఈ ఎపిడెర్మల్ టిష్యూ అనేది చూస్తే కనుక ఇవి ట్రైకోమ్స్ అనమాట. అంటే ఈ ఎపిడెర్మస్ పైన ఇలా ట్రైకోమ్స్ అన్నీ ఉంటాయి, అండ్ ఇక్కడ అంతా చిన్న చిన్న హెయిర్స్ అనేవి మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఇది. అండ్ ఎపిడెర్మిస్ is single layered parenchymatous with waxy thick layers of cuticle to prevent water loss. ఎపిడెర్మిస్ అనేది సింగిల్ లేయర్లోనే ఉంటుంది. అండ్ అవి కూడా పేరెన్కైమాటస్ సెల్స్. అవి కూడా ఎట్లా అంటే వ్యాక్సీ థిక్ లేయర్స్ అనమాట. అంటే వ్యాక్స్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే వాటర్ లాస్ని ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సీ థిక్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇది సింగిల్ లేయర్లోనే ఉంటుంది ఎపిడెర్మల్ టిష్యూ అనేది. అండ్ వీటిపైన ఇట్లా వ్యాక్సీ థిక్ లేయర్ అనేది పేరెన్కైమాటస్ సెల్స్లో దగ్గర వ్యాక్సీ థిక్ లేయర్ అనేది ఉంటుంది. సో దాన్నే క్యూటికిల్ అని అంటారు. అండ్ స్టొమాటా is present in epidermis of leaves. It regulates the transpiration and gaseous exchange. అంటే లీఫ్ యొక్క ఎపిడెర్మిస్ దగ్గర చూస్తే స్టొమాటా అనేది ఉంటుంది. సో ఈ స్టొమాటా యొక్క ఫంక్షన్ చూస్తే కనుక ఇట్ రెగ్యులేట్స్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యాషెస్ ఎక్స్చేంజ్. ట్రాన్స్పిరేషన్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ద ఎవాపరేషన్ త్రూ స్టొమాటా. ఇన్ డైకాట్స్ స్టొమాటా హాస్ బీన్ షేప్డ్ హ్యావింగ్ 2 గాడ్ సెల్స్ క్లోజింగ్ ద స్టొమాటల్ పోర్. డైకాట్ యొక్క ప్లాంట్స్లో చూస్తే స్టొమాటా అనేది బీన్ షేప్లో ఉంటుంది. అండ్ ఆ బీన్ షేప్లో ఉన్న స్టొమాటాలో 2 గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, క్లోజింగ్ ద స్టొమాటల్ పోర్. సో ఇక్కడ చూస్తే కనుక ఇది డైకాట్లో ఉన్న స్టొమాటా అనేది చూస్తే కనుక స్టొమాటాలో ఉన్నది ఇది మొత్తం స్టొమాటా అయితే కనుక ఇది ఎపిడెర్మల్ సెల్స్. ఇది ఎపిడెర్మల్ సెల్స్లో ఈ సబ్సిడరీ సెల్స్ మధ్య లోపల ఈ గాడ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ గాడ్ సెల్స్ అనేవి బీన్ షేప్లో ఉంటాయి, అంటే చుక్కుడు విత్తనాలు ఉంటాయి కదా ఆ షేప్లో ఉంటాయని. అండ్ ఈ లోపల చూస్తే కనుక స్టొమాటల్ పోర్ అనమాట. ఇది స్టొమాటల్ ఓపెనింగ్, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనేది ఇది ఇలా ఇక్కడ జరుగుతుందన్నమాట. And guard cells contain chloroplast and help in opening and closing of stomata. ఇక్కడ చూస్తే కనుక గాడ్ సెల్స్ లోపల ఇక్కడ స్టొమాటా చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదా గ్రీన్ కలర్లో, ఇవన్నీ కూడా క్లోరోప్లాస్ట్ అనమాట. సో ఈ గాడ్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనేది ఈ మెకానిజం ఇక్కడ జరుగుతుంది అనమాట. Guard cells are surrounded by subsidiary cells. The stomatal aperture, guard cells and surrounding subsidiary cells are together called stomatal apparatus.
సో ఈ గార్డ్ సెల్స్ చుట్టూతో సబ్సిడరీ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సబ్సిడరీ సెల్స్, గార్డ్ సెల్స్, ఈ స్టొమాటల్ అపర్చర్ మొత్తం అంతా కలిపితే స్టొమాటల్ ఆపరేటస్ అని అంటారు. అండ్ ఈ స్టొమాటాలో ఉన్న గార్డ్ సెల్స్ అనేవి బీన్ షేప్డ్లో ఉంటే అవి డైకాట్ ప్లాంట్స్లో ఉన్న ఎపిడెర్మల్ సెల్స్ అని అంటారు. అదే కనుక మోనోకాట్స్ లైక్ గ్రాసెస్లో అయితే కనుక గార్డ్ సెల్స్ అనేవి డంబెల్ షేప్డ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ డంబెల్ షేప్డ్లో ఉన్న గార్డ్ సెల్స్ పక్కన సబ్సిడరీ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ దీని చుట్టూతో ఎపిడెర్మల్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎపిడెర్మిస్ ఆల్సో కంటైన్స్ ఎ నెంబర్ ఆఫ్ హెయిర్స్. అండ్ ఈ ఎపిడెర్మిస్కి కూడా చాలా నెంబర్ ఆఫ్ హెయిర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ ఆ ప్లాంట్ మొత్తం కూడా హెయిరీగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెయిర్స్ ఆన్ ద ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ అంటే ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ హోల్ ప్లాంట్ బాడీ కాబట్టి, సో ఆ ప్లాంట్ బాడీ అంతా ఎపిడెర్మిస్ ఉంటుంది కాబట్టి ఎపిడెర్మిస్కి నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఉంటే అది ప్లాంట్ అంతా మన దగ్గరగా అబ్జర్వ్ చేసిన దాన్ని పట్టుకున్న హెయిరీగా కనిపిస్తుంది అనమాట. సో ఈ రూట్ హెయిర్స్ ఆర్ యూనిసెల్యులర్ అలాంగేషన్ ఆఫ్ ఎపిడెర్మల్ సెల్స్. సో ఈ రూట్ హెయిర్స్ కూడా ఎలా అంటే ఎపిడెర్మల్ సెల్స్ దగ్గర నుంచే అలాంగేషన్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ రూట్ హెయిర్స్ అనేది ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే త్వరగా సాయిల్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలదన్నమాట ప్లాంట్ అనేది. అండ్ ట్రైకోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ స్టెమ్స్ విచ్ ఆర్ మల్టీసెల్యులర్. ట్రైకోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట స్టెమ్స్ మీద బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ మీద ట్రైకోమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి యూజువల్గా స్టెమ్స్ మీద ట్రైకోమ్స్ అనేవి ఉంటాయి. సో అవేంటంటే మల్టీసెల్యులర్గా ఉంటాయి అండ్ బ్రాంచ్ ఆర్ అన్బ్రాంచ్డ్, బ్రాంచింగ్ లేదా అన్బ్రాంచ్డ్గా ఉంటాయి. ఈ ట్రైకోమ్స్ అనేది ఎందుకంటే టు ప్రివెంట్ ద వాటర్ లాస్ ఇన్ ట్రాన్స్పిరేషన్ జరిగేటప్పుడు ఎక్కువగా వాటర్ లాస్ అనేది అవ్వకుండా ఉండడానికి ఈ ట్రైకోమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ టిష్యూ సిస్టమ్ ఏంటంటే ద గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. ఆల్ ద టిష్యూ బిట్వీన్ ఎపిడెర్మిస్ అండ్ వాస్కులర్ బండిల్స్ ఫార్మ్స్ ద గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. అంటే ఎపిడెర్మిస్కి వాస్కులర్ బండిల్కి మధ్య ఫామ్ అయ్యే టిష్యూ సిస్టమే గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అనమాట. అంటే ఎపిడెర్మిస్ తర్వాత గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ వస్తుంది, తర్వాత వాస్కులర్ బండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ గ్రౌండ్ టిష్యూ సిస్టంలో ఏమేమి టిష్యూస్ ఉంటాయంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అనేవి ఉంటాయి అనమాట. అవేంటంటే పేరెన్కైమా, కోలెన్కైమా అండ్ స్క్లీరెన్కైమా అనే టిష్యూస్ ఉంటాయి అనమాట. అండ్ పేరెన్కైమా అనేది యూజువల్గా ఎక్కడ ఉంటుందంటే పెరిసైకిల్ కానీ, కార్టెక్స్ కానీ, పిత్ అండ్ మెడుల్లరీ రేస్ ఇన్ స్టెమ్స్ అండ్ రూట్స్ అండ్ స్టెమ్స్ యొక్క మెడుల్లరీ రేస్ దగ్గర ఈ పేరెన్కైమా సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఇన్ లీవ్స్లో చూస్తే కనుక బీసోఫిల్ కానీ క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ సెల్స్లో అక్కడ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. ద లాస్ట్ వన్ వాస్కులర్ టిష్యూ సిస్టమ్. వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అనేది ఏంటంటే వాస్కులర్ సిస్టమ్కి కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ కాంప్లెక్స్ టిష్యూస్ ఏంటంటే జైలం అండ్ ఫ్లోయం అనమాట. సో ఈ జైలం అండ్ ఫ్లోయం రెండింటిని కలిపి వాస్కులర్ బండిల్ అని అంటారు. ఇన్ డైకాట్ స్టెమ్ కేమియం ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ ఫ్లోయం అండ్ జైలం. అదే డైకాట్ యొక్క స్టెమ్లో చూస్తే కనుక ఫ్లోయంకి జైలంకి మధ్యలో ఒక కేంబియం అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కేంబియం అనేది ఉంటుంది. ఆ కేంబియం అనేది ఈ ఫ్లోయం అండ్ జైలం మధ్యలో ఉంటుందన్నమాట. అది డైకాట్స్లో. సో అలా ఆ వాస్కులర్ బండిల్ అంటే ఫ్లోయం అండ్ జైలం రెండు ఉంటే కనుక వాటిని వాస్కులర్ బండిల్ అని అంటాం. సో ఆ వాస్కులర్ బండిల్లో మధ్యలో కేంబియం అనేది ఉంటుంది. ఆ కేంబియం అనేది ఏదైతే ఉందో హ్యాస్ ద ఎబిలిటీ టు ఫార్మ్ సెకండరీ జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్. సో ఆ కేంబియం ఉన్నందువల్ల ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ, ఏం ఎబిలిటీ ఉంటుంది, టు ఫార్మ్ ద సెకండరీ జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్. సెకండరీ జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్ అనేవి ఫామ్ అవడానికి ఒక ఎబిలిటీ అనేది ఉంటుంది. అది డైకాట్ స్టెమ్స్లో. అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ని ఏమంటారంటే ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అని అంటారు. అంటే ఇక్కడ సెకండరీ జైలం అండ్ ఫ్లోయం ఏంటి అని అంటే కనుక ఇక్కడ ప్లాంట్స్ అనేవి ఈ డైకాట్ ప్లాంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ప్లాంట్ దగ్గర నుంచి తర్వాత ట్రీస్, తర్వాత స్టెమ్ అనేది అలానే ఉండదు, ట్రంక్స్గా ఫామ్ అవుతాయి, బ్రాంచెస్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వాటికి ఫ్లోయం అండ్ జైలం అని ఒకటి ట్రాన్స్పోర్టింగ్ అంటే ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టింగ్ మెకానిజం ఫ్లోయం అండ్ జైలం ఒక్కటే ఉంటుంది సరిపోదు. ఎందుకంటే వాటికి ట్రంక్స్ అనే వాటికి చెట్టు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఫ్లోయం అండ్ జైలం అనేవి చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడే ఉంటే కనుక వాటికి సరైన ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగదు. సో అలాంటప్పుడు సెకండరీ గ్రోత్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సెకండరీ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఎగ్జిబిట్స్ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఇంకా సెకండరీ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఎగ్జిబిట్స్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద ప్లాంట్ అనమాట. సో అలా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క
ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో అందుకని చెప్పి సెకండరీ జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా ఫామ్ అయ్యేదానికి ఏది కారణం అవ్వాలంటే కేంబియం అనేది ఉంటుందన్నమాట. కేంబియం అనేది ఉన్నందువల్ల ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఫామ్ సెకండరీ జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్ అనమాట. సో అప్పుడే వీటిని ఏమంటారంటే ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అని అంటారు. సో ఇది ఎక్కువగా ఇది అసలు డైకాట్ స్టెమ్స్లోనే జరుగుతుంది. అండ్ మోనోకాట్స్ చూస్తే కనుక మోనోకాట్స్ అంటే ఇస్ నథింగ్ బట్ గ్రాస్ ప్లాంట్స్. గ్రాస్ ప్లాంట్స్లో వాస్కులర్ బండిల్స్ వాటికి కేంబియం అనేది ఉండదు. సో ఎందుకంటే ఇవి చాలా చిన్న సైజులోనే ఉంటాయి గ్రాస్ ప్లాంట్స్ అంటే. సో అందుకని వీటికి కేంబియం ఉండదన్నమాట. సో కేంబియం లేనందువల్ల వీటికి సెకండరీ టిష్యూస్ అనేవి ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫామ్ అవ్వవు కూడా సెకండరీ టిష్యూస్ అనేవి. సో ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ని ఏమంటారంటే క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ అని అంటారు. సో డైకాట్స్లో అయితే కనుక ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అండ్ మోనోకాట్స్లో అయితే క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఇప్పుడు వరకు వాస్కులర్ బండిల్స్ గురించి చూసాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. వెన్ xylem and phloem within a vascular bundle are arranged in alternate manner on different radii, the arrangement are called radial as in roots. అంటే xylem and phloem అనేవి ఒక వాస్కులర్ బండిల్లో ఉన్నప్పుడు ఆ వాస్కులర్ బండిల్లో ఈ xylem and phloem అనేవి ఆల్టర్నేట్ మేనర్లో అంటే ఆ వాస్కులర్ బండిల్లో ఆల్టర్నేట్ మేనర్లో అది కూడా డిఫరెంట్ రేడియస్లో ఉంటే కనుక ఆ అరేంజ్మెంట్ ఏమంటారంటే రేడియల్ అంటారనమాట. సో ఈ రేడియల్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ అని అంటారు. సో ఇది ఎక్కువగా రూట్స్లో చూడొచ్చు అనమాట. సో ఇది రేడియల్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది జైలం అయితే ఇక్కడ ఈ బ్రౌన్ కలర్లో ఉన్న జైలం అయితే ఇది చుట్టూతో ఫ్లోయం అనమాట. ఇది ఆల్టర్నేట్ మేనర్లో ఇలా డిఫరెంట్ రేడియస్లో ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ ఇది మొత్తం కూడా ఒక వాస్కులర్ బండిల్. సో ఇలాంటి వాస్కులర్ బండిల్స్ అన్ని రూట్స్లో చూస్తామన్నమాట. When xylem and phloem are situated at the same radius of vascular bundle, it is called conjoint as in stems and leaves. అంటే xylem and phloem అనేది ఒక సేమ్ రేడియస్లో ఉంటే కనుక వాస్కులర్ బండిల్లో దాన్ని కంజాయింట్ వాస్కులర్ బండిల్ అని అంటారు. సో ఇవి యూజువల్గా స్టెమ్స్ అండ్ లీవ్స్లో చూడొచ్చు అనమాట. సో ఇవి కంజాయింట్ వాస్కులర్ బండిల్. సో ఇక్కడ xylem అండ్ phloem రెండు ఒకే రేడియస్లో ఉన్నాయన్నమాట. సో ఇది కంజాయింట్ వాస్కులర్ బండిల్. సో ఇది కంజాయింట్ క్లోజ్డ్ అండ్ ఇది కంజాయింట్ ఓపెన్. ఎందుకంటారంటే ఇట్లా ఓపెన్ అని ఎందుకంటారు? బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కేంబియం. కేంబియం అనేది ఫ్లోయంకి xylemకి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఓపెన్ వాస్కులర్ బండిల్. సో దీన్ని ఇలా సేమ్ రేడియస్లో ఫ్లోయం అండ్ xylem అనేది ఉన్నాయి కాబట్టి సో దీన్ని కంజాయింట్ ఓపెన్ అని అంటారు. అండ్ ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఎక్కడుంటాయి? డైకాట్ ప్లాంట్స్లో ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మోనోకాట్స్లో ఉంటాయి. సో ఇది కంజాయింట్ క్లోజ్డ్, ఎందుకంటే ఇక్కడ కేంబియం అనేది లేదు కాబట్టి ఇది కంజాయింట్ క్లోజ్డ్ అండ్ ఇది కంజాయింట్ ఓపెన్ అనమాట. The conjoint vascular bundles usually have phloem on outer side of xylem. సో conjoint vascular bundles చూస్తే phloem అనేది బయటకు ఉంటుంది అండ్ xylem అనేది వెలుపలకు ఉంటుంది అనమాట. ఇన్ బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ phloem is present on either side of xylem separated by cambia. అండ్ ఇక్కడ చూస్తే కనుక బైకోలేటరల్ వాస్కులర్ బండిల్లో ఫ్లోయం అనేది ఇక్కడ ఉంటుంది అండ్ xylem అనేది మధ్యలో ఉంటుంది. అండ్ ఈ ఫ్లోయంకి xylemకి మధ్యలో ఒక కేంబియం ఉంటుంది. మళ్ళీ ఈ xylemకి మళ్ళీ ఫ్లోయంకి మధ్యలో ఇంకొక కేంబియం ఉంటుంది. సో ఇది బైకోలేటరల్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ని బైకోలేటరల్ వాస్కులర్ బండిల్ అని అంటారు. సో ఇక్కడ నుంచి అనాటమీ ఆఫ్ డైకోటిలిడనస్ అండ్ మోనోకోటిలిడనస్ ప్లాంట్స్ని చూద్దాం. ఇక్కడ నుంచి ఏంటంటే డైకాట్స్ అండ్ మోనోకాట్స్లో ఉన్న రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్స్ తీసుకొని వాటిలో ఉన్న టిష్యూ ఆర్గనైజేషన్ని మనం స్టడీ చేస్తామన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ చూస్తే డైకోటిలిడనస్ రూట్ అనమాట. దీంట్లో ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ డైకాట్ రూట్ ఈజ్ ఎపిడర్మిస్ కంటైనింగ్ యూనిసెల్యులర్ రూట్ హెయిర్స్. సో ఈ డైకాట్ రూట్ని కనుక చూస్తే ఈ అవుటర్ మోస్ట్ లేయర్ అనేది ఎపిడర్మిస్ పైనంతా ఏంటంటే యూనిసెల్యులర్ రూట్ హెయిర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ డయాగ్రామ్లో చూస్తే డైకాట్ రూట్లో ఈ ఎపిడర్మిస్ పైన రూట్ హెయిర్స్ అనేవి ఇలా మొత్తం అంతా ఉంటాయన్నమాట. సో ఇది ఎపిడర్మిస్ అనమాట. అండ్ ద కార్టెక్స్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ లేయర్స్ ఆఫ్ థిన్ వాల్డ్ పేరెన్కైమా సెల్స్. ఈ కార్టెక్స్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎపిడర్మిస్ తర్వాత కార్టెక్స్ అనేది ఉంటుంది. కార్టెక్స్లో అన్ని చాలా లేయర్స్ వరకు పేరెన్కైమా సెల్స్ అనేవి థిన్ వాల్డ్ కలిగి ఉంటాయన్నమాట.
ఇక్కడ చూస్తే ఎపిడర్మిస్ తర్వాత ఇదంతా కూడా కార్టెక్స్ అనమాట. ఈ కార్టెక్స్ అనేవి చాలా లేయర్స్లో ఉంటాయి. అండ్ ఈ కార్టెక్స్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా థిన్ వాల్డ్ పేరెన్కైమా సెల్స్ అనమాట. The innermost layer of cortex is called endodermis, having waxy material suberin as Casparian strips which is impermeable to water. అంటే ఇక్కడ నెక్స్ట్ కార్టెక్స్ లేయర్ ఏంటంటే ఎండోడెర్మిస్ అనమాట. ఈ ఎండోడెర్మిస్ అనే లేయర్ ఒక వ్యాక్సీ లేయర్, అది సుబెరిన్ అనే మెటీరియల్తో తయారు చేయబడి ఉండడం వల్ల ఇది ఇంపర్మియబుల్ టు వాటర్ అనమాట. అంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళదన్నమాట. అండ్ నెక్స్ట్ టు ఎండోడెర్మిస్ a few layers of thick walled parenchyma cells referred as pericycle. ఈ ఎండోడెర్మిస్ తర్వాత చూస్తే పెరిసైకిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ పెరిసైకిల్ ఏంటంటే పేరెన్కైమాటా సెల్స్ అన్నీ కూడా థిక్ వాల్డ్, పైగా కొన్ని ఫ్యూ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని ఫ్యూ లేయర్స్లో పేరెన్కైమాటా సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ మొత్తాన్ని ఏమంటారంటే పెరిసైకిల్ అని అంటారనమాట. ఇనిషియేషన్ ఆఫ్ లేటరల్ రూట్స్ అండ్ వాస్కులర్ కేంబియం డ్యూరింగ్ సెకండరీ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్ దీస్ సెల్స్. అంటే ఈ పెరిసైకిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెరిసైకిల్ సెల్స్ దగ్గర సెకండరీ గ్రోత్ అనేది జరిగేటప్పుడు లేటరల్ రూట్స్ అండ్ వాస్కులర్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది. అంటే లేటరల్ రూట్స్ అండ్ వాస్కులర్ కేంబియం అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇన్ ద పెరిసైకిల్ సెల్స్ దగ్గర. అది కూడా ఎప్పుడంటే సెకండరీ గ్రోత్ అనేది జరిగేటప్పుడు ఆ పెరిసైకిల్ సెల్స్ దగ్గర లేటరల్ రూట్స్ అండ్ వాస్కులర్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది అని చెప్పి. అండ్ there are usually 2 to 4 xylem and phloem patches. Later cambium ring develops between xylem and phloem. ఇక్కడ చూస్తే కనుక లోపల 2 to 4 వరకు xylem and phloem patches అనేవి ఫామ్ అయింది అనమాట. అంటే ఇదంతా xylem, ఈ xylem తర్వాత ఈ లోపల ఉన్నదంతా phloem అనమాట ఇక్కడంతా. సో ఈ xylem and phloem అనేది 2 to 4 patches వరకు ఉంటుంది. తర్వాత కేంబియం రింగ్ అనేది ఈ xylem అండ్ phloem మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. అది కూడా ఎప్పుడంటే సెకండరీ గ్రోత్ జరిగేటప్పుడు పెరిసైకిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ పెరిసైకిల్ సెల్స్ దగ్గర నుంచి లేటరల్ రూట్స్ అండ్ ఇంకా వాస్కులర్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఎట్లా అంటే xylem అండ్ phloem బిట్వీన్, అంటే మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట కేంబియం రింగ్ అనేది. అండ్ నెక్స్ట్ పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్ అండ్ ప్లస్ పిత్ ఈ మూడింటిని కలిపి స్టీల్ అని అంటారనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇది ఎండోడెర్మిస్ కింద ఉన్న లేయర్స్ ఏంటంటే పెరిసైకిల్ అనమాట. ఈ పెరిసైకిల్ అండ్ తర్వాత ఈ పెరిసైకిల్ నుంచి ఫామ్ అయ్యే వాస్కులర్ బండిల్స్ ఒకటి, ఆ వాస్కులర్ బండిల్ తర్వాత ఈ మధ్యలోది ఏమంటారంటే పిత్ అని అంటారనమాట. సో ఈ మొత్తాన్ని కలిపి స్టీల్ అని అంటారు. సో ఈ డైకాట్ రూట్లో ఏ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ ఉంటుంది? ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్. సో ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ అని ఎప్పుడు చెప్తామంటే బై ద ప్రెజెన్స్ ఆఫ్ కేంబియం ఇన్ బిట్వీన్ ద xylem అండ్ phloem. సో ఇక్కడ xylem అండ్ phloem మధ్య ఒక కేంబియం అనేది ఫామ్ అయితేనే అప్పుడు దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ అని అంటాం. సో ఇక్కడ కేంబియం అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫ్రమ్ ద పెరిసైకిల్ సెల్స్ దగ్గర నుంచి కేంబియం అనేది ఫామ్ అవుతే అప్పుడు అది కూడా ఎక్కడంటే xylem అండ్ phloem మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట కేంబియం అనేది. సో అది ఎప్పుడైతే కేంబియం అనేది ఫామ్ అయిందో తర్వాత సెకండరీ టిష్యూస్ లైక్ సెకండరీ xylem అండ్ సెకండరీ phloem అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది డైకాట్ రూట్ యొక్క టిష్యూ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ monocotyledonous root. The anatomy of the monocot root is similar to the dicot root in many respects. అంటే ఈ monocot root అండ్ dicot rootకి రెండిటికి సిమిలర్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇట్ హ్యాస్ ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్ అండ్ పిత్. సేమ్ ఎలా అయితే డైకాట్ రూట్లో ఉన్నాయో అలానే సేమ్ మోనోకాట్ రూట్లో కూడా ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్ అండ్ xylem అండ్ phloem అనేవి ఉన్నాయన్నమాట. సేమ్ డైకాట్ రూట్లో ఎలా ఉన్నాయో అలానే మోనోకాట్ రూట్లో కూడా సేమ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. యాజ్ కంపేర్డ్ టు ద డైకాట్ రూట్ విచ్ హ్యావ్ ఫ్యూయర్ xylem bundles, దే ఆర్ యూజువల్లీ మోర్ దాన్ 6 xylem bundles ఇన్ మోనోకాట్ రూట్. ఇక్కడ చూస్తే కనుక డైకాట్లో ఓన్లీ 2 to 4 ప్యాచెస్ వరకు ఉన్నాయి xylem అండ్ phloem అనేవి. అండ్ ఇక్కడ మోనోకాట్లో చూస్తే కనుక xylem బండిల్స్ అనేవి పాలియార్క్ కండిషన్, అంటే 6 వరకు ఉంటాయన్నమాట. xylem బండిల్స్ అనేవి పాలియార్క్ కండిషన్లో ఉంటాయన్నమాట. దట్ ఈస్ లైక్ ప్రోటోజైలం అండ్ మెటాజైలం అన్నీ కలిపి మొత్తం ఇలా ఉంటాయన్నమాట. అండ్ పిత్ ఈజ్ లార్జ్ అండ్ వెల్ డెవలప్డ్. మోనోకాట్ రూట్స్ డు నాట్ అండర్గో ఎనీ సెకండరీ గ్రోత్.
అండ్ ఇక్కడ చూస్తే కనుక ఈ మధ్యలో ఉన్నది పిత్ అనమాట. ఇదేంటంటే బాగా డెవలప్ అయిందనమాట. వెల్ అండ్ పిత్ ఈజ్ లార్జ్, పెద్దగా ఉంటుంది అండ్ బాగా డెవలప్ అయి ఉంటుంది అనమాట ఈ మోనోకాట్ రూట్లో. అండ్ ఇంకా చూస్తే కనుక వీటిల్లో ఈ సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. ఈ మోనోకాట్ రూట్ వాటిల్లో సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ కేంబియం ఇన్ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం బండిల్స్ అనమాట. సో జైలం అండ్ ఫ్లోయం మధ్యలో కేంబియం అనేది ఉండదు కాబట్టి, సో ఇది క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ కాబట్టి వీటిల్లో సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ ద టిష్యూ ఆర్గనైజేషన్ ఇన్ ద మోనోకాట్ రూట్. Next one, Dicotyledonous Stem. Epidermis is covered with a thin layer of cuticle and may have trichomes and stomata. ఈ ఎపిడర్మిస్ అనే దానిపైన థిన్ లేయర్ ఆఫ్ క్యూటికల్ అనేది ఉంటుంది. ఆ క్యూటికల్ పైన ట్రైకోమ్స్ అండ్ స్టొమాటా అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ ఎపిడర్మిస్ తర్వాత కార్టెక్స్ అనేది ఉంటుంది. ఈ కార్టెక్స్ అనేది మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఇంక్లూడింగ్ హైపోడెర్మిస్ ఒకటి, కార్టెక్స్లోనే ఈ హైపోడెర్మిస్ ఒకటి, మిడిల్ లేయర్ అనేది పేరెన్కైమా సెల్స్, తర్వాత లోపలికి ఎండోడెర్మిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది డైకాట్ స్టెమ్ అనమాట. ఈ డైకాట్ స్టెమ్లో ఇది ట్రాన్స్ఫర్ సెక్షన్ అనమాట. దీంట్లో ఒక చిన్న ముక్క ఇలా కట్ చేసి దగ్గరికి అబ్జర్వ్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. ఇది క్లోజప్ మెథడ్ అనమాట. ఇక్కడ ఒక చిన్న మొక్క అనేది ఇలా కట్ చేసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ట్రాన్స్ఫర్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఎపిడెర్మస్ సెల్స్ అనేవి దానిపైన మొత్తం ట్రైకోమ్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ దగ్గరగా చూస్తే ట్రైకోమ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఎపిడెర్మల్ హెయిర్ అని కూడా అంటారు. అండ్ ఎపిడెర్మిస్ తర్వాత దీని తర్వాత హైపోడెర్మిస్ అనేది, అంటే ఎపిడెర్మిస్ తర్వాత కార్టెక్స్ అనేది ఉంటుంది. కార్టెక్స్ అనేది మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. ఆ మల్టిపుల్ లేయర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే హైపోడెర్మిస్, తర్వాత పేరెన్కైమా సెల్స్, తర్వాత లోపలికి ఇంకా ఎండోడెర్మిస్ అనేది ఉంటుంది అనమాట. సో అది ఇట్లా చూస్తే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఎండోడెర్మిస్, పేరెన్కైమా సెల్స్ అండ్ ఎపిడెర్మిస్ అనేది క్లోజప్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఎండోడెర్మిస్ సెల్స్ ఆర్ రిచ్ ఇన్ స్టార్చ్ గ్రెయిన్స్ అండ్ ఆర్ కాల్డ్ స్టార్చ్ షీత్. ఈ ఎండోడెర్మిస్ సెల్స్లో ఎక్కువగా స్టార్చ్ గ్రెయిన్స్ అనేవి ఉండడం వల్ల దీన్ని స్టార్చ్ షీత్ అని అంటారు. ఎందుకంటే ఈ స్టార్చ్ గ్రెయిన్స్ అనేవి ఏంటంటే క్లోజ్డ్ ప్యాక్ ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్ అనమాట. అంటే చాలా టైనీ స్ట్రక్చర్స్ లాగా ఉంటాయన్నమాట ఎండోడెర్మిస్ సెల్స్లో. సో అవి అలా ఉన్నందువల్ల స్టార్చ్ షీత్ అని అంటారు ఎండోడెర్మిస్ సెల్స్ని. అండ్ పెరిసైకిల్ ఇస్ ప్రెజెంట్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ఎండోడెర్మిస్. ఎండోడెర్మిస్కి లోపలికి ఒక లేయర్ అనేది ఉంటుంది. సో దాన్ని పెరిసైకిల్ అని అంటారు. అండ్ లేయర్స్ ఆఫ్ రేడియల్లీ ప్లేస్డ్ పేరెన్కైమా బిట్వీన్ ద వాస్కులర్ బండిల్స్ ఆర్ కాల్డ్ మెడులరీ రేస్. ఇక్కడ చూస్తే కనుక పేరెన్కైమా అనేది ఇలా ఉంటుంది. బ్లూ కలర్లో లోపల ఇలా వేవీగా ఉన్నదంతా కూడా పేరెన్కైమా అనమాట. ఇది రేడియల్గా ఉంటుంది. అండ్ తర్వాత బిట్వీన్ వాస్కులర్ బండిల్స్, ఈ వాస్కులర్ బండిల్కి మధ్య ఉండేదాన్ని మెడులరీ రేస్ అని అంటారనమాట. సో ప్రతి ఒక్క వాస్కులర్ బండిల్కి ఆ బండిల్కి మధ్య ఉండే గ్యాప్ లాగా ఉండే వాటిని మెడులరీ రేస్ అని అంటారు. A large number of vascular bundles are arranged in a ring. Each vascular bundle is conjoined open. Protoxylem is endark. అంటే వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా ఒక రింగ్ స్ట్రక్చర్లో ఉంటాయన్నమాట. ఎక్కువ వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా ఒక రింగ్ ఫామ్లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క వాస్కులర్ బండిల్ అనేది చూస్తే కనుక కంజాయింట్గా ఉంటుంది. కంజాయింట్ అంటే జైలం అండ్ ఫ్లోయం అనేది ఒకే రేడియస్లో ఉంటుంది కాబట్టి దాన్ని కంజాయింట్ అంటారు. అండ్ ఈ డైకాట్ స్టెమ్లో ఎలాంటి టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయంటే క్లోజ్డ్ టైప్ ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఓపెన్ టైప్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ కేంబియం అనేది ఉంటుంది కాబట్టి, ఆ జైలంకి ఫ్లోయంకి మధ్యలో కేంబియం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అని అంటారు. అండ్ ఈ ఓపెన్ టైప్ అనేది కేవలం డైకాట్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇది. అండ్ ప్రోటోజైలం అనేది ఎండార్క్ అనమాట. ప్రోటోజైలం అనేది ఎండార్క్ అని ఎలా చెప్తామంటే, ప్రోటోజైలం అనేది ఎప్పుడైతే ఈ పిత్ అనే రీజన్కి దగ్గరగా ఉంటుందో, పిత్ అనే రీజన్కి దగ్గరగా అది కూడా సెంటర్లో ఉంటుందో, ఆ ప్రోటోజైలంని ఏమంటారంటే ఎండార్క్ ప్రోటోజైలం అని అంటారు. సో ఈ డైకాట్ స్టెమ్లో ప్రోటోజైలం అనేది ఎండార్క్ అనమాట. అండ్ సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పేరెన్కైమాటస్ సెల్స్ ఇన్ సెంట్రల్ పొజిషన్ ఆఫ్ స్టెమ్ కాన్స్టిట్యూట్ పిత్. సో ఇది చూస్తే కనుక పిత్ రీజియన్ అనమాట. అంటే ఈ ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూస్తే ఇది మొత్తం కూడా ఇక్కడ ఈ స్పేస్ మొత్తం కూడా పిత్ రీజియన్ అని అంటారు. ఈ పిత్ రీజియన్ అనేది ఏంటంటే మొత్తం పేరెన్కైమాటస్ సెల్స్ అనమాట. అన్ని పేరెన్కైమాటస్ సెల్స్ అన్నీ కలిపి మొత్తం ఈ సెంట్రల్ పొజిషన్ ఆఫ్ ద స్టెమ్ దాంట్లో ఉండేదాన్ని పిత్ రీజియన్ అని అంటారు.
So this is the tissue organization in the dicot stem. Next one, monocotyledonous stem. The monocot stem has a sclerenchymatous hypodermis, a large number of scattered vascular bundles, and a large number of parenchymatous ground tissue. అంటే ఈ మోనోకాట్ స్టెమ్లో ఏంటంటే హైపోడర్మిస్ అనేది స్క్లీరెన్కైమాతో తయారు చేయబడి ఉంటుంది అనమాట. సో దాన్ని స్క్లీరెన్కైమాటస్ హైపోడర్మిస్ అని అంటారు. అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా డిస్పర్స్ అయ్యి అంటే చిందరవందరగా ఉంటాయి అన్నమాట. మొత్తం ఈ మోనోకాటిలిడోనస్ స్టెమ్ అంతా వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా స్కాటర్డ్గా ఉంటాయి. అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పేరెన్కైమాటస్ గ్రౌండ్ టిష్యూ. సో ఇంకా గ్రౌండ్ టిష్యూ అనేది పేరెన్కైమా సెల్స్లో ఎక్కువ లార్జ్ నెంబర్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూస్తే కనుక ఇది మోనోకాట్ స్టెమ్ అనమాట. దీంట్లో హైపోడర్మిస్ అనేది స్క్లీరెన్కైమా సెల్స్తో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొత్తం కూడా వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా ఇక్కడ టీఎస్లో చూసే ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూస్తే కనుక వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా మొత్తం డిస్పర్స్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం. అండ్ సో దీన్నే స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ అని అంటారు. అండ్ ఈ వాస్కులర్ బండిల్స్ లోపల మొత్తం అంతా కూడా గ్రౌండ్ టిష్యూ అనేది పేరెన్కైమాటస్ గ్రౌండ్ టిష్యూ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మొత్తం ఇట్లా క్లోజప్లో చూస్తే ఇవి వాస్కులర్ బండిల్స్ అయితే కనుక దీని చుట్టూతో మొత్తం కూడా గ్రౌండ్ టిష్యూ అనేది పేరెన్కైమాటస్ గ్రౌండ్ టిష్యూ అనమాట. Bundles are conjoined and closed. Each vascular bundle is surrounded by a sclerenchymatous bundle sheath. ఇక్కడ చూస్తే వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా కంజాయింట్ అండ్ క్లోజ్డ్. కంజాయింట్ అంటే జైలం అండ్ ఫ్లోయం అనేది ఒకే రేడియస్లో ఉండాలి, సో అది కంజాయింట్ అనమాట. అండ్ క్లోజ్డ్ అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కేంబియం దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్. సో ఈ మోనోకాట్స్ వాటిల్లో కేంబియం అనేది ఆబ్సెంట్ కాబట్టి ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అన్నీ కూడా క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఫ్లోయం పేరెన్కైమా అనేది ఆబ్సెంట్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క వాస్కులర్ బండిల్లో వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. So the phloem parenchyma is absent and water containing cavities are present within the vascular bundles. Vascular bundles lopale water containing cavities అనేవి ఉంటాయి అన్నమాట. And this is the tissue organization in the monocot stem. And next one, dorsiventral leaf లేదా dicotyledonous leaf. ఈ లీఫ్ని తీసుకుంటే కనుక ఫస్ట్ లీఫ్ లామినా మీద చూస్తే త్రీ పార్ట్స్ అనేది చూడొచ్చు. ఎలా అంటే ఎపిడర్మిస్, మీసోఫిల్ అండ్ వాస్కులర్ సిస్టమ్ అన్నమాట. చూస్తే లీఫ్ లామినా అనేది డైకాట్ లీఫ్లో ఇది ఫస్ట్ ఎపిడర్మిస్ అండ్ నెక్స్ట్ ఇది మొత్తం కూడా మీసోఫిల్, ఇది వాస్కులర్ సిస్టమ్. ఈ 3 పార్ట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట లీఫ్ లామినాలో. అండ్ ద అప్పర్ ఎపిడర్మిస్ ఈస్ కాల్డ్ అడాక్సియల్ ఎపిడర్మిస్ అండ్ ద లోయర్ వన్ ఈస్ కాల్డ్ ద అబాక్సియల్ ఎపిడర్మిస్. మోర్ స్టోమాటా ఆర్ ప్రెజెంట్ ఆన్ ద అబాక్సియల్ ఎపిడర్మిస్. ఇక్కడ చూస్తే కనుక అప్పర్ ఎపిడర్మిస్ అని చూస్తే కనుక అడాక్సియల్ ఎపిడర్మిస్ అని, అండ్ లోయర్ పార్ట్ చూస్తే కనుక అబాక్సియల్ ఎపిడర్మిస్ అని అంటారు. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టొమాటా అనేది ఈ అబాక్సియల్ ఎపిడర్మిస్ దగ్గరే మనం చూడొచ్చు. There are 2 types of cells in the mesophyll, that is palisade parenchyma and spongy parenchyma. So ఈ 2 types of mesophills అనేవి ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ palisade parenchyma and spongy parenchyma. ఇక్కడ చూస్తే కనుక ఇది palisade అండ్ ఇది spongy అన్నమాట. సో ఈ spongy mesophills and palisade mesophills అనేవి ఇట్లా ఉంటాయి అన్నమాట. The palisade parenchyma is placed adaxially. పాలిసైడ్ ఏంటంటే అడాక్సియల్ ఎపిడర్మిస్ వైపు పాలిసైడ్ ఉంటుంది అండ్ అబాక్సియల్ వైపు ఈ మీసోఫిల్ స్పాంజీ మీసోఫిల్ అనేది ఉంటుంది. అండ్ ఈ స్పాంజీ మీసోఫిల్లో ఎయిర్ క్యావిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఎయిర్ క్యావిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇవి ఎక్కువగా అబాక్సియల్ ఎపిడర్మిస్ వైపు స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం స్పాంజీ మీసోఫిల్ మొత్తం. Vascular bundles are surrounded by a layer of thick-walled bundle sheath cells. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది వాస్కులర్ సిస్టమ్. దీంట్లో బండిల్ షీత్ సెల్స్ అనేవి దీని చుట్టూతా ఉంటాయి అన్నమాట. ఈ వాస్కులర్ బండిల్ చుట్టూతా బండిల్ షీత్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇది డైకాట్ లీఫ్ టిష్యూ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ వన్ ఐసోబైలేటరల్ ఆర్ మోనోకాటిలిడోనస్ లీఫ్ అనమాట. దీంట్లో స్టొమాటా అనేది ఆర్ ప్రెజెంట్ ఆన్ బోత్ సర్ఫేసెస్ ఆఫ్ అన్ ఐసోబైలేటరల్ లీఫ్. అంటే ఆ లీఫ్కి బోత్ సర్ఫేసెస్లో స్టొమాటా అనేది ఉంటుంది. The mesophyll is not differentiated into palisade and spongy parenchyma. And ఈ mesophyll అనేది spongy and palisade parenchyma గా differentiate చేయబడదు. Some adaxial epidermal cells in grasses are modified into large empty cells called bulliform cells. అంటే కొన్ని గ్రాసెస్ వాటిల్లో ఏవైతే ఎడాక్సియల్ ఎపిడర్మిస్ సెల్స్ అనేవి లార్జ్గా అండ్ ఎంటీ సెల్స్గా మోడిఫై అవుతాయో, అంటే పెద్దగా ఎంటీ సెల్స్గా మోడిఫై అవుతాయో వాటిని బుల్లిఫార్మ్ సెల్స్ అని అంటారు. And when the bulliform cells absorb water, they become turgid.
అంటే ఈ బుల్లిఫామ్ సెల్స్ అనేవి ఏవైతే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటే అవి టర్జిడిటీగా ఉంటాయి అన్నమాట. అంటే టర్జిడ్ అంటే ఏంటి, స్వెల్లెన్ అనమాట. అంటే ఏదైనా బాగా ఉబ్బినట్టు కనిపిస్తాయి అన్నమాట. అండ్ సో ద లీఫ్ సర్ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్డ్. బాగా ఉబ్బినట్టుగా కనిపిస్తే ఏమవుతుందంటే లీఫ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ డ్యూరింగ్ వాటర్ స్ట్రెస్ వెన్ ద బుల్లిఫామ్ సెల్స్ బికమ్ ఫ్లాసిడ్. అండ్ వాటర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆ బుల్లిఫామ్ సెల్స్లో ఉన్న వాటర్ అంతా లూజ్ అయిపోతే కనుక ఫ్లాసిడ్గా కనిపిస్తుంది అనమాట. అంటే మొత్తం అంతా వదులుగా కనిపిస్తుంది అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బెలూన్లో వాటర్ నింపితే కనుక ఎంత టర్జిడీగా కనిపిస్తుందో, అదే బెలూన్లో ఉన్న వాటర్ని మనం కనుక తీసేస్తే ఎలా అయితే ఫ్లాసిడ్గా కనిపిస్తుందో, సేమ్ అట్లానే ఇక్కడ ఈ బుల్లిఫామ్ సెల్స్లో వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఆ లీఫ్ అనేది ఎంత ఎక్స్పోజ్డ్గా కనిపిస్తుందో, వాటర్ అనేది లూజ్ అయిన తర్వాత అంత ఫ్లాసిడ్గా కనిపిస్తుంది అనమాట. సో అలా ఫ్లాసిడ్గా కనిపించిన తర్వాత ఈ లీవ్స్ అన్నీ ఏమవుతాయంటే కర్ల్ అయిపోతాయి అనమాట. అంటే మొత్తం అంతా ముడుచుకుపోతాయి. సో అలా ఎందుకు ముడుచుకుపోతాయి అంటే ఇంకా వాటర్ని ఇంకా మినిమైజ్ చేసుకోవడం, అంటే టు మినిమైజ్ వాటర్ లాస్ని మినిమైజ్ చేసుకోవడానికి అవి లీవ్స్ అన్ని కర్ల్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఐసోబైలేటరల్ లీఫ్ యొక్క టిష్యూ ఆర్గనైజేషన్. So that's all the topic. If you like my explanation, please like, share and subscribe to Sarada's Botany. Thank you.